అంబర్పేటలో దళితుల్ని ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్న పూజారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని జనగామ దళిత సంఘం నాయకులు అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో దళితుల్ని ఆలయంలోకి రానివ్వకుండా ఓ పూజారి గేటుకు తాళం వేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో నేడు జనగామ పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దళిత సంఘం నాయకులు 108 ప్రదక్షిణలు చేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక హిందూ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈరోజు జనగామలోని ఆంజనేయ టెంపుల్ కు దళితులమందరము ఈ దళితుల్ని కాపాడేది మీరే దేవుడా, దళితులు గుడిలోకి రావద్దా అని మేము దళిత సంఘాలుగా, అంబేద్కర్ సంఘాలుగా మేమందరం ఇక్కడ దేవునికి ప్రదర్శన చేయడం జరిగింది. దేవుణ్ణి మొక్కుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అనంటే మానవులందరూ తన కష్ట సుఖాలను వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని కాపాడు అని మేము మొక్కుకుంటాం. నిజంగా కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి ప్రతి ఒక్కరూ ఏ దోషం ఉన్నా, ఏ శని ఉన్నా పోవాలంటే హనుమాన్ చుట్టూ తిరుగురా అని చెప్తారు. అట్లనే మా అవ్వయ్య నేర్పించింది కదే, తాతల తండ్రుల కాలం నుండి హనుమాన్ చుట్టూ అందరు తిరుగుతారు. కానీ మేము కూడా మా దళితులు హనుమాన్ దగ్గరికి వచ్చి దేవుడా కాపాడని మేము వస్తే మీరు రావద్దని ఈరోజు గేటు బయటికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న అంబర్పేటలో శ్రీకాంత్ అన్నటువంటి అతను గుడిలోకి వస్తే గుడిలోకి రావద్దని చెప్పి ఎల్లగొట్టినటువంటి పరిస్థితి, గుడికి తాళం పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా జనగామలో కూడా అదే సంఘటన, సంతోష్ మాత టెంపుల్లో అదే సంఘటన జరిగినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇంత ముందు కూడా దళితులు రావద్దని ఇదే ఆంజనేయ టెంపుల్లో అప్పుడు ఆంజనేయ శర్మ అనేటువంటి అతను ఈ గుడిలోకి రావద్దని అన్నప్పుడు అప్పుడు దళిత సంఘాలు కూడా మేము ఉద్యమించడం జరిగింది. ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం, దేవుణ్ణి మొక్కొద్దన్నటువంటి అధికారం మీకు ఎక్కడిది? భారత రాజ్యాంగంలో కూడా నీ భక్తిని చాటుకునేటువంటి, నీ భక్తిని తెలియజేసేటువంటి అవకాశం అందరికీ ఉంది. మానవులందరూ కూడా మేము దేవుణ్ణి మొక్కుతున్నాం. అందుకోసమే ఇక్కడికి ఎవరు ఆపుతారు, ఎవరు అడ్డొచ్చినా మేము ఆగేది లేదు అని గుడి లోపలికి రావడం జరిగింది. మరి గుడి చుట్టూ ప్రదర్శన చేయడం జరిగింది. దళితుల మీద ఇలాంటి దాడులు జరిగితే ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేము దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ టెంపుల్లోకి దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రవేశం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంది? గత తొలి ఏకాదశి రోజు మర్కాల శ్రీకాంత్ అనే వ్యక్తి అంబర్పేటలో దర్శనం చేసుకోవడానికి వెళితే అక్కడున్న పూజారి, అదేవిధంగా అక్కడున్న గుడి కమిటీలు దళితులు ఈ గుడిలోకి రావద్దు అని చెప్పేసి అని అక్కడ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అని ఆ దళితుల్ని గుడిలోకి రానివ్వలేదు. పశ్చిమ జిల్లా కేంద్రంలో కూడా జరగడం జరిగింది. సంతోష్ మాత గుడిలోకి వెళ్తే ఎస్టీ కులస్తుడు గుడిలోకి వెళ్తే ఇక్కడికి దళితులు రావద్దు అని చెప్పేసి అని ఇక్కడ కూడా వారిని బయటికి గెంటేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మనువాద సిద్ధాంతాన్ని పెంచి పోషిస్తూ దళితులని, బడుగు బలహీన వర్గాలని కించపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. హిందూ దేశంలో, హిందూ రాజ్యంలో దళితులు అంతా సమానమే కదా. మరి కులాలు, ఈ మతాలు ఇవన్నీ కానీ కులాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనం చేసుకోవాల్సిన హక్కు ఎవరికైనా ఉందంటే అన్ని కులాల వారికి ఉన్నది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇక్కడున్న వారేంది మనువాద సిద్ధాంతాన్ని పెంచి పోషిస్తూ మొత్తం దళితులను అనగదొక్కే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా గానీ మేము కేవీపీఎస్ గా, దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. సంతోష్ మాత గుడిలో ఎవరినైతే ఎస్టీని రానియలేదో వారిని కఠినంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని, అదేవిధంగా అంబర్పేటలో మా వర్గాల శ్రీకాంత్ ను కూడా ఆ గుడిలోకి రానివ్వకుండా అక్కడున్న పూజారి, అక్కడున్న కమిటీ వాళ్ళు ఎవరైతే అడ్డుకున్నారో వారిని కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని కేవీపీఎస్ దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం.